बलूचिस्तान से होता हुआ हमारे जिला कसूर से इसी इलाके से पाकिस्तान में दाखिल होता है। मुझे भी सैलाब के दिनों में ज्यादा वक्त सतलुज के किनारे पे सतलुज की लहरों में सतलुज की ऊपर चलने वाली कश्तियों और बेड़ों में ज्यादा वक्त गुजारने का मौका मिला है। और मैं खूब जानता हूं ये सतलुज में जो सैलाब आया है ये कुदरती सैलाब सारे का सारा नहीं था, ये मसनूई था, ये दुश्मन की अदावत थी, ये उसकी गुंडागर्दी थी, ये उसकी बदमाशी थी। और आज भी वो गीदड़ धमकियां लगाता है। 10 मई वो 2025 का 10 मई आज हिंदुस्तान भूल गया। हम कहते हैं अपने सिपह सलार को, अपने फील्ड मार्शल को, आज का ये हजारों का मजमा, ये अपने फील्ड मार्शल को, अपने आर्मी चीफ को, पाकिस्तान के अजीम सिपह सलार को हम सब मुतालबा करते हैं कि अभी एक मर्तबा फिर नरेंद्र मोदी की मुरम्मत की जरूरत मौजूद है। ये हालात का तकाजा मौजूद है। ये ऐसे बात नहीं आएगा, ये बातों से बात नहीं आने वाला। ये बड़ा कमीना सिर्फ इंसान है, दरिंदा सिर्फ इंसान है। इसके रबों को बेगुनाहों का खून चिमटा हुआ है। ये जब तक खून खाली न करे, लाशों को न गिराए, इंसानियत को न कर पाए, इसको चैन और सुकून नहीं आता। हम अपने सिपह सलार से कहते हैं एक मरतबा फिर 10 मई की तारीख को दोहराने की जरूरत है। इंडिया मना शत्रु, ఇండియా దుష్మన్ హై, గుండాగర్దీ హై, ఏ బద్మాష్ హై అని చెప్పేసి ఇలాంటి ఒక సభాముఖంగా ఇలాంటి వ్యాఖ్యలు ఇండియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. చాలా క్లియర్గా ఇండియా ఇబ్బంది పెడతాం, ఇండియాని ఖచ్చితంగా, ఇండియా మాకు వరదల నుంచి మొదలు పెడితే ఫ్లడ్స్, మనం చాలా క్లియర్గా ఫ్లడ్స్ రాబోతున్నాయని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్కి చెప్పిన తర్వాత కూడా ఆ ఫ్లడ్స్ సిచ్యువేషన్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వీళ్ళు కావాలని వరదలను సృష్టించి మనకు పంపించారు. మన చావులు ఇక్కడ అందరు ఎంతోమంది జనాలు చనిపోవడానికి కూడా భారతే కారణం అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నాడు. సో ఒక పక్కన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చూడొచ్చు, మనం ఇంకో పక్కన ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చూడొచ్చు. ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్, ఇటు పాకిస్తాన్కి సంబంధించిన జనరల్స్ బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ సత్సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, అలాగే బంగ్లాదేశ్కి సంబంధించిన జనరల్స్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ సత్సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ భారత్కి దూరంగా ఉంటూ ఇటు అమెరికా అలాగే ఇటు చైనాతో పాటు వాళ్ళ సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎకనామిక్గా కావచ్చు, అలాగే డిఫెన్స్ పరంగా కావచ్చు, ఈ డీల్స్ అన్ని చేసుకుంటున్నానని చెప్తున్నారు. కానీ మనం చూస్తే ఒక్కసారి వీటన్నిటిని భారత్ అయితే దగ్గరుండి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్న దానిపై వీళ్ళు ఖచ్చితంగా భారత్ అయితే గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఒక డెలిగేషన్ ఏదైతే ఉందో మేజర్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ కొంతమంది పాకిస్తాన్ నేవీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్ ఏఎఫ్డి అని చెప్పేసి బంగ్లాదేశ్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్కి వాళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ అలాగే వీళ్ళందరినీ కూడా కలిసినట్టు కూడా తెలుస్తుంది. లాస్ట్ మంత్ వీళ్ళని కలిసి వీళ్ళు మళ్ళీ పాకిస్తాన్కి రావాలి అని చెప్పి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే పాకిస్తాన్ ఒక్కసారిగా తన పొలిటికల్ గేమ్ని షిఫ్ట్ చేసుకుంది అని చెప్పేసి అనలిస్టులు, డిప్లొమాట్స్, మన ఫార్మర్ డిప్లొమాట్ అనిల్ త్రిగుణ్యా కూడా చాలా క్లియర్గా స్టేట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఈజ్ గోయింగ్ ఎంగేజ్మెంట్ విత్ పాకిస్తాన్. బంగ్లాదేశ్ పాకిస్తాన్తోని తన సంబంధాలని మెరుగుపరుచుకుంటుంది, ముందుకెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ that Bangladesh needs Pakistan or its army support in any way. The problem is with the focus of current regime, which is trying to enhance its ties more than Pakistan and basically with China and United States. So గతంలో ఉన్న ప్రభుత్వాలు, బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రభుత్వాలు గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు పాకిస్తాన్తో సంబంధాల ముందుకు తీసుకెళ్లడానికి. కానీ ప్రస్తుతం ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మాత్రం ఈ సంబంధాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచే విడిపోయింది. 1971లో పాకిస్తాన్
మాకు అవసరం లేదు, మాకు వద్దు అని పాకిస్తాన్ నుంచి విడిపోయి ఈస్ట్ పాకిస్తాన్గా మారి బంగ్లాదేశ్గా మారింది. దీనికి అప్పుడు భారతే హెల్ప్ చేసింది. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, పాకిస్తాన్తో సత్సంబంధాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అలాగే బంగ్లాదేశ్ ఒక్కసారి మనం పాయింట్అవుట్ చేశాడు ఈయన ఫార్మర్ డిప్లొమాట్ అనిల్ త్రిగుణ్యాత్. ఆయన చాలా క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే బంగ్లాదేశ్ రీసెంట్ టైమ్స్లో చైనాకి సంబంధించిన ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా కొనుగోలు చేసింది. వీ హ్యావ్ సీన్ దాట్ దే ఆర్ ఆల్సో బయింగ్ సమ్ చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఆల్సో దాట్ అని చెప్తున్నారు. సో మొత్తం మీదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇటు బంగ్లాదేశ్ అలాగే ఇటు పాకిస్తాన్ ఈ రెండింటికి సంబంధించి మన నేవీ అలాగే బార్డర్కి ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ అని అనుకుంటామో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించిన ఏరియాస్ అన్నిటినీ కూడా క్షుణ్ణంగా భద్రతా బలగాలని పెంచి ఎప్పటికప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి మళ్ళీ ఇండియాలోకి రాకుండా ఉండడానికి చూసుకునే ప్రయత్నం ప్రస్తుతానికి అయితే భారత్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే త్రిగుణ్యాత్ చాలా క్లియర్గా చెప్తున్నారు, వీ షుడ్ ఎంఫసైజ్ that Pakistan has long sought influence in Bangladesh. Yes, Pakistan has been angling for it for a very long time actually. It is not from now. గతంలో కూడా 1971 తర్వాత కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత అప్పటి నుంచి పాకిస్తాన్తోని కలవాలని అక్కడున్న జనరల్స్ ఎవరైతే ఆర్మీకి సంబంధించి మిలిటరీకి సంబంధించిన జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేవాళ్ళు ఇప్పుడు కూడా అదే ఇంట్రెస్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికైతే భారత్కి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇటు అమెరికా, మన గతంలో చూస్తే ట్రంప్ ఆసిమ్ మునీర్ని కావచ్చు అలాగే షహబాజ్ షరీఫ్ని ఇద్దరిని పిలుచుకొని మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్కి వచ్చిన తర్వాత ఆసిమ్ మునీర్ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా ఆ విదేశాంగ మంత్రి పాకిస్తాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి వీళ్ళందరూ కూడా ఇండియాని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ పదజాలాలని యూజ్ చేస్తూ ఇండియాని ఇబ్బంది పెడతాం అని చెప్పుకొస్తున్నారు. సో అలా దానికి సంబంధించిన పరిణామాలే ఇవన్నీ అనుకోవచ్చు మనం. పాకిస్తాన్ ఇప్పుడు తన నెక్స్ట్ స్టెప్ని అంటే బంగ్లాదేశ్ మన నేబర్ బంగ్లాదేశ్ని కూడా ప్రేరేపిస్తుంది, ఇండియాని ఇబ్బంది పెట్టడానికి ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇటు టెర్రరిస్టుకు సంబంధించిన స్థావరాలు కానీ లేకపోతే టెర్రరిస్టులకు సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా బంగ్లాదేశ్లో మరి రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, దానికి బంగ్లాదేశ్ ఎంత సహకరిస్తుందా అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. మొత్తానికైతే ఈ యాక్టివిటీస్ అన్నీ బంగ్లాదేశ్కి సంబంధించి అలాగే పాకిస్తాన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. అండ్ వీటన్నిటికీ ఇటు పాకిస్తాన్కి అలాగే ఇటు బంగ్లాదేశ్కి కూడా గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తుందని తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు అనే దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.